పడడం లేదు. ముందుకెళ్ళిపోయాము గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ మరియు వైస్ ప్రిన్సిపల్ సార్, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు నా తోటి మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే, ఈ విద్యాలయంలో నా అనుభవాలు మీతో పంచుకోవడం కోసం నేను వచ్చాను. నా పేరు పి హర్షవర్ధన్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను నీలగిరి హౌస్లో ఉంటున్నాను. నేను ముందు 4 నెలల పాటు ఆన్లైన్ క్లాసెస్లో చదివాను. అన్ని విషయాలు అర్థమయ్యేవి, కానీ కాస్త వెలితిగా అనిపించేది. ఇక్కడికి వచ్చాక ఆ వెలితి కాస్త పోయింది. ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయులతో ముఖాముఖిగా మాట్లాడి మా ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటున్నాము. మేము ఎన్ని సందేహాలు అడిగినా ఉపాధ్యాయులు విసిగిపోకుండా జవాబులు ఇస్తారు. ఇక్కడ బాగా అర్థమవడం కోసం యాక్టివిటీస్ కూడా చేయిస్తారు. ఇక్కడ ఆర్ట్, ఎస్యూబిడబ్ల్యూ, మ్యూజిక్, కంప్యూటర్ క్లాసెస్ చెప్తున్నారు. ఇక్కడ విద్యార్థులను చాలా క్షేమంగా చూసుకుంటారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే హాస్పిటల్కు వ్యాన్లో తీసుకువెళ్తారు. ఏం అనారోగ్యం ఉన్నా సరే హాస్పిటల్కు తీసుకెళ్ళి చూపిస్తారు. ఇంకా మందులు కొనిస్తారు. అప్పటికి తగ్గకపోతే తల్లిదండ్రులకు తెలియజేస్తారు. హౌస్ మాస్టర్లు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను తమ తల్లిదండ్రులు లేని లోటు తీర్చి క్షేమంగా చూసుకుంటారు. ఇక్కడ చాలా పెద్ద మైదానం ఉంది. మేము మైదానంలో సాయంత్రం ఆడుకుంటాము. పిల్లలు ఆరోగ్యం కోసం రకరకాల పోషకాలతో కూడిన ఆహారం పెడతారు. వారానికి 3 సార్లు గుడ్లు మరియు 1 సారి చికెన్ పెడతారు. చికెన్ తినని వారికి మంచి రుచికరమైన పన్నీరు ఇంకా స్వీట్ కూడా ఇస్తారు. సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. సీజనల్ ఫ్రూట్స్, మిక్చరు, బిస్కెట్, కొమ్ము శనగలు ఇలాంటివి ఇస్తారు. ఉదయం తాగడానికి బూస్ట్ ఇస్తారు. ఇక్కడ మాకు రాత్రి హౌస్ మాస్టర్లు కౌన్సిలింగ్ ఇస్తారు. మా బాధలు విని పరిష్కారాలు చెబుతారు. ఇక్కడ అందరూ క్రమశిక్షణతో ఉంటారు. ఇక్కడ చదువుతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పిస్తారు. క్రమశిక్షణలో లేని వారిని క్రమశిక్షణలో పెడతారు. ఇక్కడ చదివిన వారు, చదవని వారు అని వేరుగా చూడరు. అందరినీ సమానంగా చూస్తారు. కాకపోతే చదవని వారిని కాస్త బాగా చెప్తారు. ఇక్కడ మాకు కౌన్సిలింగ్ ఇచ్చే కౌన్సిలర్స్ ఉంటారు. ఒకరు అబ్బాయిలకి కౌన్సిలింగ్ ఇస్తారు, మరొకరు అమ్మాయిలకి కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళు మా యొక్క మానసిక ఇబ్బందుల్ని మరియు ఏవైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారాలు చెబుతారు. ఇవే మా విద్యాలయంలోని అనుభవాలు. ఇంత గొప్ప అవకాశం నాకు కల్పించిన ప్రిన్సిపల్ సార్ మరియు ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు పి హర్షవర్ధన్. థ్యాంక్ యూ. So